డ్రైవర్ విజయ్ ఏ లిఫ్ట్ కావాలా? అవును, జీవితంలో లిఫ్ట్ చాలా అవసరం. భోజనం బాగుందా? ఏవన్. నువ్వు ఏవన్. అయితే రేపు లిఫ్ట్ ఉంటుందా? మెనువైనా సరే, మెన్నైనా సరే, రోజు మార్పు కావాలి నాకు. నా దగ్గర డబ్బు లేదు కాక లేదు. నిన్న హిందీ నాటకం కొట్టించావు కదా, ఆ డబ్బు ఏమైంది? ఉప్పు చింతపండు మిరపకాయలు కొనద్దు, నా దగ్గర కానీ లేదు. 10 మాసాలు మోయించి కనిపించిన తండ్రిని, కానికి అర్ధనాకి కూతురు కాళ్ళు పట్టుకోవాల్సిన కర్మ పట్టింది. వాట్ ఏ కంట్రీ, సిగ్గుచేటు. ఈ మధ్య 3 సంవత్సరాల నుంచే కదా నీ సంపాదన. 15 సంవత్సరాలు నిన్ను పెంచానే, దాని మాట ఏమిటి? ఏడాదికి 2 రూపాయలు వేసుకున్నా 15 సంవత్సరాలు. 15 × 2 30 రూపాయలు ఇవ్వకూడదా కన్న తండ్రిని అడిగినప్పుడల్లా? నా కన్న తండ్రి మీద ప్రమాణంగా చెప్తున్నాను, నేను ఇవ్వను. ఓహో, అరే ఏందనేది? కిరసనాయిల్ నేను తగలబడిపోతే నీకే గొడవ ఉండదు. అందుకని అగిపెట్టెక్కడా అడిగితే ఇవ్వవుగా. ఇదిగో చూడు, ఇదిగో నేను తగలబండని నీ నమ్మకం కదా. ఇదిగో నిప్పు, అంటించుకుంటా నిజంగానే అంటించుకుంటా. వెయిట్ చేయమంటావా? రోజుకో చోటు పెడుతున్నావు డబ్బులు డబ్బా. ఎంత కావాలి? 30 రూపాయలు. మీ తండ్రి ఆస్తంతా తగలెట్టారు, తల్లికి తలగురువు పెట్టారు. ఇక నేను మిగిలాను. నాకు తలగురువు పెట్టాక మీరు ఆ పని చేయండి. నీకు కూడా కురువు పెట్టి నేను ఎక్కడ తిరిగేదమ్మా డబ్బుల కోసం? నా గతి చూసారు మిస్టరంగా? చూశాను, కానీ నీ మీద జాలిపడ్ను. స్వయం కృతం. అతను బెదిరించినప్పుడల్లా డబ్బు ఇస్తున్నావు గనక డబ్బు కావాల్సినప్పుడల్లా నిన్ను బెదిరిస్తున్నాడు. ఇది నా తలరాత అనుకుంటాను. తలరాత నీ ఒకదానికే కాదు, ఆడాళ్ళందరికీ అదే తలరాత. బానిసత్వం. చిన్న వయసులో కన్నవాళ్ళకు బానిస, వయసు వచ్చేగా వలచిన వాడికి బానిస, తాళి కట్టేగా కట్టుకున్న వాడికి బానిస, ఆ తర్వాత కనీ పెంచిన పిల్లలకు శేష జీవితం అంతా బానిస. బానిస అబ్బా, మీరు బయటపడే మార్గమే లేదు. స్త్రీ స్వాతంత్ర్యం అని పిచ్చివాళ్లే అరిచి గీపెట్టాడు జలం గారు. కానీ మీరు ఈ జన్మలో బాగుపడరు. కాకపోతే ఇలాంటి తండ్రి ఉంటేనే చస్తేనే మిస్టరంగా తగలపడి పొమ్మనాల్సిందే. మీరేం చెప్పనక్కర్లేదు, ఇది మా కుటుంబ విషయం. ఆహా, ఈ మాట కూడా అంటారని తెలుసు. వస్తా. తిమ్మిరిగా ఉందా? తండ్రి కూతురు మధ్య పాలిటిక్స్ పెడతావుగా తొంగరే స్కేల్. ఏం చేస్తా అంటే ఎన్ని లీటర్లు కృష్ణాయిల్ పోసుకున్నావు? 2 లీటర్లు. చాలా? ఎందుకు? ఎవరికి? నీకే. అయ్యో పట్టావు కదా, అప్పుడు తావాలనుకున్నారు. ఇప్పుడు బతకాలని ఉంది ఆయన. అయ్యో ఫైర్ ఇంజిన్ కూడా పక్కన లేదురా బాబాయ్, ఉన్న నీళ్ళ కరువు. ఎప్పుడు మీ అమ్మాయిని బెదిరించును. నిజంగా? సత్యంగా. నువ్వు కరువు పెట్టుకుంటున్నా? అబ్బో, నిన్న జరిగిన దానికి నా దగ్గర చిల్లర లేదు.
నాకు కూడా కొంచెం పెయింటింగ్ తెలుసు. ఇదేంటంటారా? ఎరుపు రక్తం. సాధారణంగా అందరూ హింస అంటారు, కానీ నేననేది శ్రీశ్రీ చెప్పిన కలకత్తా కాళిక నాలిక లేదా గుర్రజాడ అడుగుజాడ. బీదరికో తిరుగుబాట, ఆకలి. ఇదేంటో చెప్పండి చూద్దాం. అక్షయం, దూరం, ఇది కాలం, శుభం, ప్రేమ. అదా చిక్కు. టీ చల్లారిపోతుందిరా. డబ్బిచ్చుకున్న టీ బ్రదర్. రే నువ్వు వస్తేనే కదరా దీన్ని 3 ముక్కలు చేసి మనం తాగేది. నోరు ఊరుతోందిరా. రే టీ తాగిన వాడికే కదరా ఈ వేడి పళ్ళ ప్రాప్తం. రెడీగా ఉంచాను బ్రదర్. చూడరా ఎంత ఫ్రెష్ గా ఎరుకొచ్చాం. ఏంట్రా ఈ నస? రే మనం గప్చుప్గా తాగేద్దాం. మీద పెట్టి రక్కేస్తారా? చీచి వాడు తాగడం మన తాగనివ్వడు. అంత గడ్డి బాములో కుక్కతంతరా. ఏం చేతంటావు? 4 రోజుల నుంచి అమ్మగారి దర్శనాలు లేవు కదరా. అదే ఆ సంగతి. అవును అమ్మగారి ప్రదర్శన ఈ రోజు అక్కడ ఉండాలరా. నేను పోస్టర్ చూశాను. ఎక్కడ? కళాక్షేత్రంలో. మీరే తగ్గట్రా. కొట్టేరా కొట్టేరా. అంతులేని ప్రేమయాగం, అందం చందం అనురాగం. ఇది నా ట్రూప్, ఇది నా నాటకం. And I pay for all the damn bloody things around here, including your bloody mistakes. నాటకం బాగుంటే నిన్ను పొగుడతారు, అదే బాగలేకపోతే అందరూ నా ముఖం మీద ఉమ్మేస్తారు. ఉమ్మేశారు ఎందుకని? నీ వల్ల. I have done plays in Telugu, I have done plays in Malayalam, I have done plays in English. ఇంతవరకు నన్ను ఎవరు ఇలా గంగలో ముంచలేదు. జరిగేది హిందీ నాటకం, ఉన్నట్టుండి తెలుగులో పాట పాడతావా? Are you not ashamed? నటన సృజనాత్మకం, కానీ ఇదే ప్రాణాంతకం. నన్ను నాశనం చేయాలని ఉద్దేశం. కుట్ర. Tell me, why do you want to ruin my reputation? Tell me, why did you do this to me? Why? 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 Post. With reference to your application for the post of assistant, you are required to be present at our Janpat branch at 11 a.m. on 27th instant. Hey, congratulations, Ranga. ఈ ఇంటర్వ్యూలోనైనా నీకు జయం కలగాలరా. చెంచి అవతల పారేరా. ఇంటర్వ్యూకి పోను. వీడు ఇలాంటాడేమిట్రా? రే రంగా, ట్రై చేద్దాంరా బాబు. అంతా కళ్ళు కొడిచే వ్యవహారం. బ్లడీ ఐ వాష్. నేను పోను. అరే 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 రే ఒరే బాబు, ఒకరికైనా ఉద్యోగం దొరికితే మనకి తిండి సమస్య తీరుతుందిరా. అరే ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడైనా గడ్డం తీసారా? వీల్లేదు. చాలరా. ఇదేమైనా మైల్ ఫకీర్ గడ్డమా నీ మంత్రశక్తితో పోవడానికి? కనీసం ఒక కోటైనా వేసుకోరా. సరే బ్యూరోక్రసీ అంటావు. పోయినసారే కోటేసు రాలేదేమని
అక్కడ వాళ్ళు అడిగారన్నావు కదా, కోటు కోసరం కాకపోయినా కనీసం చొక్కా మీద చిరుగులు కనపడవరా? అందుకైనా వేసుకుపోరా. కోటడా ఉండాలరా బాబు. మనకి ఉద్యోగం కావాలి, అందుకు నీకు కోటు కావాలి. సరే కోటు కోసం నేను ఎక్కడికి చావాలి? కోటు వస్తుందిరా. నమస్తే జీ. నమస్తే సార్. సార్ నేను హిందీలో చోటిస్తే బాత్. తెలుగులో చెప్పండి. అరే గురుగారు తెలుగైనే. సార్ మనమంతా దేనికోసం 100 రోజులు పొరుగు వస్తాం? ఉద్యోగాలు వెతుక్కోవడానికి. పొద్దున్నే ఇల్లు వదిలిపోతే అర్ధరాత్రి దాకా కొంపచారం కదా, ఎందుకంటారు? బతకడానికండి. సార్ రామరాజ్యంలో కూడా పనిలేక పస్తులు అలా ఉంటారా? అప్పుడు పనిలోకి బతిలాడు మరీ పిలుచుకెళ్ళేవాడు కదండి. ఆ కాలం మళ్ళీ వస్తుందంటారా? మీకేం కావాలో చెప్పండి, ఇదిగో చెరో 10 పైసలు ఇస్తాను, అది తీసుకుని నన్ను వదిలిపెట్టకూడదా? ఏమిటి సార్ ఇది? 10 పైసలు ఇచ్చి 2 తెలుగు వాళ్ళని అవమానిస్తున్నారే. మరేంటి 10 రూపాయలు ఇస్తారా? అది కాదండి, ఈ ఒక్క కోటు చాలు 2 గంటల సేపు. ఏంటి కోట? ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాలండి. ఏమయ్యాడు? దీనికంటే ఇంకో మంచి కోటు రాకపోతుందా? వెయిట్ చేద్దాం. సరిపోతుందిరా? రంగాకి కరెక్ట్ గా మ్యాచ్ అవుతుందిరా. సరే రంగా, నీకు నచ్చిందిరా? మిగతాది మేము చూసుకుంటాం. పెయింటింగ్స్ ఎలా ఉన్నాయి సార్? బాగున్నాయి. రండి సార్, రండి సార్. కమాన్ సార్, రండి సార్. ఈయన పెయింటర్, పేరు భరణి, ఇది పెయింటింగ్. ఈయన గీసాడంటే మీరు మీలాగే ఉంటారు సార్. ఎంతసేపు అవుతుంది? ఎంతసేపు కావాలా? 2 గంటలు అవుతుంది. 2 గంటలు అవుతుందండి. ఏం చెప్పడే? పాపం మూగాడు సార్. నా టైం లేదండి, నేను వెళ్ళాలి. కూర్చోండి సార్, కూర్చోండి సార్. ఏడు సార్ అలా అంటారు? పాపం పూర్ పెయింటర్, మూగవాడు సార్. సరే కానివ్వండి. ఇలాగా ఏ మీ సర్దియాలా? కోటి పడు సార్. దానికోసమే కదండి ఎంత కష్టం. కోటి పడం ఎందుకు? కోటి పడిపోతే బాడీ ఎలా తెలుస్తుంది సార్? ఆహాహాహా, ఏం బాడీ అండి, ఏం బాడీ అండి. విప్పరా చెప్తున్నా అందరిగా విప్పరా. ఇలాంటి బాడీ ఎప్పుడైనా చూసావు నువ్వు? లేదే. ఆహాహాహా, జానీ వీస్మల్లర్ బాడీలో ఉంది కదా. ఎవరు ఆయన? ఆర్డన్ రా. సార్ 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 తిన్నగా అలా చూడండి సార్. సార్ ఇలా ఉండిపోండి సార్. భరణి ఏం తొందర లేదు, నిదానంగా గీ. లేదు లేదు, 2 గంటలే, ఈలోగా పూర్తి కావాలి. పూర్తయిపోతుందిలేండి. ఏమయ్యా ఎంతసేపు? మీ బాడీ మంచి బాడీ సార్, ఉక్కు ముక్క. కానీ మీ మొహమే జిడ్డు, జారిపోతుంది. ఏది ఊపిరి బిగబెట్టి కూర్చోండి. మిస్టర్ రంగారావు, మిస్టర్ జె రంగారావు. జె రంగారావు, MA ఫిలాసఫీ, ఆంధ్ర యూనివర్సిటీ. అచ్చా, యూర్ ఎ తెలుగు మ్యాన్. తెలుగు స్పీకింగ్ ఇండియన్. అది సరే, ఇంటికి వచ్చేప్పుడు కాస్త నీట్ డ్రెస్సెస్ రాకూడదు? ముందు మీరు ఉద్యోగం అండి, తర్వాత డైలీ నీట్ గానే డ్రెస్ వేసుకొస్తాను. వాట్ ఈస్ ది క్యాపిటల్ ఆఫ్ డెన్మార్క్? కోపెన్హేగన్. హూ ఈస్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ మహారాష్ట్ర? Today, yesterday, or the day before? Because there is a change every day, you see. ప్రస్తుత భారత రాజకీయాల పట్ల నీ అభిప్రాయం ఏమిటి? మరీ బాగుపడదనుకుంటాను సార్. మీకు తెలిసిన ఒక చక్కటి తెలుగు సామెత చెప్పండి. అడిగేవాడికి చెప్పేవాడు లోకువ. శ్రీ వివి గిరి పూర్తి పేరు చెప్పగలరా? చెప్పగలను, కానీ శ్రీ వివి గిరికి ఈ గుమాస్తాగిరికి సంబంధం ఏమిటో మీరు చెప్పగలరా? హి సీమ్స్ టు బి ఇంపర్టినెంట్. మరేంటి సార్, నేను అప్లికేషన్ పెట్టుకున్నది ఒక చిన్న గుమాస్తా ఉద్యోగానికి. దానికి కావాల్సింది కొంచెం ఇంగ్లీషు, కొంచెం లెక్కలు, కొంచెం బుక్ కీపింగ్, నేర్పు, దక్షత. I've got my degrees, I've got my certificate, you can check it up. What else do you expect of me? 2 horns?
సారీ. టు విచ్ పార్టీ యూ బిలాంగ్? ది అన్ఎంప్లాయిడ్ లాట్ ఆఫ్ ఇండియా. నువ్వు కమ్యూనిస్టువా? వాట్ ఇఫ్? కమ్యూనిస్ట్ అంటే ఎందుకలా ఎముకల్లో చలిపుడుతుంది మీకు? గలాటా చేస్తాం, ఊళ్ళు తగిలేస్తామనా? కాదు, నీలాంటి వాళ్ళు ఉద్యోగాల్లో చేరగానే జనాన్ని పోగు చేసి నాన్న రభస చేస్తారు. ఇప్పుడే చేస్తాను. మిస్టర్, మీరు ఇంటర్వ్యూలు పెట్టింది ఉద్యోగాలు ఇవ్వడానికి కాదు, కుంటి సాగులు చెప్పి తప్పించడానికి. ఇదిగో నా డిగ్రీస్ అండ్ సర్టిఫికేట్స్. బ్యూరోక్రసీ డౌన్ డౌన్, ఫేవరెటిజం, నెపోటిజం డౌన్ డౌన్, రెడ్ టేపిజం డౌన్ డౌన్. భారతదేశం వర్ధిల్లాలి. ఏం బాబు అయిందా? ఆఫీస్కి వెళ్ళాలి. ఈ ఢిల్లీలో మాకు తెలియని ఆఫీస్లా? ఒకవేళ ఆఫీస్కి వెళ్ళినా మనం పనిచేస్తామా? 1.5 గంట క్యాంటీన్ లో వస్తూ, 1 గంట చెట్టు కింద వస్తూ, అరగంట రాజకీయాలు. సార్ కోట్ వచ్చింది. కోట్ ఎక్కడ పోయింది? ఇంటర్వ్యూకి పోయింది. ఏమిటి సార్ మీరు? ఇదిగోండి సార్ మీ కోటు. అరే దేవి, ఏమైంది? అరే ఏడుస్తావే, ఏమైంది చెప్పు. ఇక్కడికి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదని అనుకున్నాను, కానీ ఏమైంది చెప్పు ప్లీజ్. మీరు చెప్పినట్టే నాన్నతో కొంచెం కటువుగా ఉన్నాను. అయితే కృష్ణాయిలు పోసుకుని ఆహా, ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అంతే కదా, కాఫీ తాగుతావా? పాలు లేని కాఫీ. చచ్చా, ఆయన ఎక్కడ పోయి ఉంటాడు? అప్పులాళ్ళకి భయపడే అండర్ గ్రౌండ్ పోయి ఉంటాడు. చిల్లర ఖర్చేగా ఆయనే బయటపడతాడు. నేను అలాగే అనుకున్నాను. ఇల్లు వదిలి వారం రోజులు కావస్తుంది, ఇంకా తిరిగి రాలేదు. వారం రోజుల? అవును. ఆయన సంపాదించినా లేకపోయినా, నన్ను పోషించినా లేకపోయినా, ఇంట్లో ఒక్కగానే ఒక పెద్ద దిక్కు. ఏమయ్యారో, ఎక్కడున్నారు? నాకు భయం వేస్తుంది. ఏంట్రా కొత్త చొక్కా? ఓటు వేద్దామని పోయాను, కొత్త చొక్కా వేసుకొచ్చాను. ఏంట్రా నీ బాగుడు? ఇదిగో చూడు. నీకు ఓటు ఎక్కడిది ఊర్లో? అవన్నీ నీకెందుకురా? బాక్స్ ఓటా? 30 రూపాయలు దొరికిందిగా. 30 రూపాయలే? ఎస్, ఢిల్లీ పిలిచుకెళ్ళాడ్రా. ఏదో బై ఎలక్షన్స్ ఓటు వేశాను, 30 రూపాయలు ఇప్పించాడు. 24 రూపాయలు చొక్కా. వుడ్లాండ్స్ లో టిఫిన్ కి 6 రూపాయలు. బ్యాలెన్స్ నిల్, నిత్యానందం. వుడ్లాండ్స్ లో తిన్నావా? ఎవర్రా దిలీపు? నా కోసం తీసుకురాకపోయేవట్రా? పన్ను టీ అయినా కొనుక్కునేవాడిని రా. 3 రోజుల నుంచి భోజనం లేదురా. భోజనం లేదురా, భోజనం లేదురా. మనం వెతకని చోట్లేదు. తెలిసిన వాళ్ళందరికీ చెప్పేశాం, పోలీస్ కంప్లైంట్ ఇచ్చేశాం. నా మాట నమ్మండి, ఖచ్చితంగా మీ నాన్నగారు తిరిగి వచ్చేస్తారు. కానీ అంతవరకు మీరు ఒంటరిగా ఇబ్బంది పడాలా? మాతో ఉండొచ్చుగా. దట్ ఈస్ మీకు అభ్యంతరం లేకపోతే. అనవసరంగా ఇంటికి అద్దె కట్టుకునే పని ఉండదు. ఒకరికొకరు సహాయం చేసుకుందాం, ఉన్నదేదో పంచుకుందాం. ప్రాస్పరిటీగానండి, పావర్టీగానండి. మీరు ఇప్పుడే ఒప్పుకోనక్కర్లేదు, బాగా ఆలోచించి చెప్పండి. ఏమంటారు? అన్యోన్యంగా కబుర్లు చెప్పుకుంటుంటే పానకంలో పుడకలాగా వచ్చానా? కామ్రేడ్, ఐఎమ్ సారీ. ఆదివారం నాటకం ఒకటి ఉంది. ఆ నాటకానికి రిహార్సల్స్ అంటూ ఒకటి ఉంది. ఆ రిహార్సల్స్ కి నటీనటులు రావాల్సిన అవసరం ఒకటి ఉంది. మనసులాయో? Then why the hell didn't you come? ఏమిటంత మైకం? ఎంగిలాకులు నాకేవడుతూ? మిస్టర్ ప్రతాప్, మనసు నొప్పించానా? అయ్యగారు కోప్పడతారేమో? కోప్పడరు, గొంతు పిసికేస్తారు. మిస్టర్ ప్రతాప్, ఈ రోజు రిహార్సల్స్ కు రావడం కుదరదు. రేపటి నుంచి వస్తాను. ఇదేగా మీరు వచ్చిన పని? ఇప్పటికిదే. ఇక మీరు వెళ్ళొచ్చు. ఒక్క సెకండ్ ఎక్కువసేపు ఉంటే కుట్టి తరిమేసేట్టున్నావే. దొరబాబుకు పుట్టిన నా కొడుకు. I hate him. ఆ ప్రతాప్ నిన్ను ముట్టుకొని మాట్లాడడం, పట్టుకుని లాగడం నాకు నచ్చదు నచ్చదు నచ్చదు. వాడికి నిన్ను కోప్పడే హక్కు ఉండొచ్చు కానీ నిన్ను ముట్టుకునే హక్కు లేదు.
ఇంకోసారి ఇలా జరిగిందంటే వాడి గొంతు పిసికేస్తాను. ఏం చేయను, ఇవన్నీ వృత్తిలో ఎదురయ్యే ఇబ్బందులు. అలాంటి వృత్తి ఎందుకు? బతకాలి కదా. కానీ ఒకటి, నిజ జీవితంలో ఊహించలేని అంతస్తులు నాటకంలో అవలీలగా అందుకుంటున్నాను. అంతటితోనే తృప్తి పడుతున్నాను. 2 గంటల నాటకం నన్ను ఒక శ్రీమంతురాల్ని చేస్తుంది. మహాసాధ్యమతలిగా గడపనిస్తుంది. సామ్రాజ్యాలకి పట్టం కడుతుంది. ఆ పాటి 2 గంటల నెమ్మది సంతోషం కూడా నాకు వద్దంటారా? ఈ మోడర్న్ ఆర్ట్ చూసినప్పుడల్లా నాకు రంగా గుర్తుకొస్తాడు. రంగాలో కూడా ఇలాగే అర్థం కాని రంగులు చాలా ఉన్నాయి. మిమ్మల్ని అన్నయ్యగా భావించి ఒక విషయం చెప్తాను. మీరు కళాకారులు, ఇప్పటికీ మీరు ఊహించుండొచ్చు. నేను రంగాన్ని ప్రేమిస్తున్నాను. కానీ నా గురించి రంగా ఏమనుకుంటున్నాడో నాకు తెలియదు. చూడటానికి రంగా మొరటగానే ఉన్నా అతని కవితా హృదయం. ఆ హృదయం నుంచి ఒక రాగం వినిపిస్తూనే ఉంటుంది. కానీ ఆ రాగానికి మాటలు లేవు. అందువల్ల అది అనురాగమో కాదో తెలియటం లేదు. తెలుసుకోవటం చాలా కష్టంగా ఉంది. నేను అడగాలంటే సిగ్గుగా ఉంది. ఉన్నట్టు ఉండే అగ్ని పర్వతంలా విరుచుకుపడి నేను నిన్ను చెల్లెలుగా భావిస్తున్నానని సినిమా బాణీలు అంటాడేమోనని భయంగానూ ఉంది. నేనేం చెనిపరని. ఏమిటి? అరే, కవిత్వంలా ఉంది. లాగా కాదు, కవిత్వమే. మీకు కవిత్వం రాయటం తెలుసా? ఏదో సంతోషంగా ఉన్నప్పుడు కవిత్వం చదువుతాను, కోపం వస్తే కవిత్వం రాస్తాను. అంటే మీరు చదవటం కన్నా రాయటమే ఎక్కువ అనుకుంటాను. కోపాన్ని మనసులో దాచుకోవడం ఒంటికి మంచిది కాదు. అందుకనే మాటలుగా తన్నుకొస్తుంది, లేకపోతే కవిత్వంలా వెళ్లి విరుస్తుంది. అయితే నాకు బాణి చెప్తాను. ఆసువుగా పాట చెప్పగలరా? ఛందోజ్ఞానం నాకుంది, తాళజ్ఞానం మీకుంటే చాలు. ఒక పట్టు పడదామా సార్? మీ బాణిలా విసిరేయండి సార్. జై శ్రీ శ్రీ.